ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి అనేక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. మొదట జూనియర్ ఎన్టీఆర్ కోసం తీసుకున్న విదేశీ భామ, బాలీవుడ్ నటి డైసీ కుటుంబ సమస్యలతో సినిమా నుండి తప్పుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్కి గాయం అవ్వటంతో 3 వారాల పాటు షూటింగ్కి బ్రేక్ కూడా ఇచ్చారు. ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతున్న సమయంలో ఇప్పుడొక వార్త టాలీవుడ్ అంతా చక్కర్లు కొడుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో గాయపడినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. గత నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ప్రత్యేకమైన పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఎన్టీఆర్కు ఇంజూరీ అయినట్టు తెలుస్తోంది. గాయం జరిగిన వెంటనే ఎన్టీఆర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుడి చేతికి గాయమైనట్టు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గాయం పరిమాణం చిన్నదే కావడంతో 1-2 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్కు గాయమైందని తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు ఆయన తొందరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు షూటింగ్లో గాయమైంది అనే వార్త నిజం కాదని, ఎన్టీఆర్కు ఇంటి దగ్గరే గాయమైందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి దీంట్లో నిజ నిజాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్కు జోడీ కోసం ఇప్పుడు తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ని సంప్రదించినట్లుగా సమాచారం. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ సినిమాని డివివి దానయ్య, డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.